డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూల్ డేట్ మిస్ అవ్వకుండా ట్రాఫిక్ సిగ్నల్ ఆర్ పార్కింగ్ ఫైన్స్ తక్కువ అమౌంట్ లో పే చేయడం ఎలాగో తెలుసా? ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. కింద డిస్ప్లే అవుతున్న ఈ ట్రాఫిక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే న్యూ యూజర్ ని ప్రెస్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక మీ సిపిఆర్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక డిస్ప్లే అవుతున్న స్క్రీన్ లో ఫస్ట్ మై ట్రాఫిక్ రికార్డ్ లోకి వెళ్తే మీ సిపిఆర్ మీద ఉన్న కార్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ మీద ప్రెస్ చేస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూల్ డేట్ ఎప్పుడు అండ్ మీకు 3 months నుంచే నోటిఫికేషన్ అన్నది వస్తుంది రెన్యూల్ చేసుకోమని. నెక్స్ట్ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే నెక్స్ట్ ఇయర్ ఏ టైం కల్లా రెన్యూల్ చేసుకోవాలో చూపిస్తుంది అండ్ 3 months ముందు నుంచే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు గవర్నమెంట్ కి పే చేసే అమౌంట్ కూడా ఇందులోంచే పే చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న యాక్సిడెంట్లు చేసినా లేక ఆపోజిట్ పర్సన్ తప్పు చేసినా కూడా మీరు ఫొటోస్ క్లియర్ గా తీసుకుని ఆపోజిట్ పర్సన్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్ప్లే అవుతున్న ట్రాఫిక్ యాక్సిడెంట్ సర్వీస్ లోకి వెళ్లి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఫైల్ చేసుకోవచ్చు. ఫైన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అంటే కింద డిస్ప్లే అవుతున్న క్విక్ సర్వీస్ లోకి వెళ్లి పేమెంట్ ఆఫ్ ట్రాఫిక్ లోకి వెళ్లి మీ పర్సనల్ నెంబరు, వెహికల్ నెంబరు, రిజిస్ట్రేషన్ టైప్ ఇచ్చి ప్రెస్ చేస్తే ఇందులో చూపిస్తుంది. ఈ అప్లికేషన్ త్రూ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే చేస్తే ఆఫ్ పేమెంట్ తో అయిపోతుంది. అది కూడా ఫైన్ పడ్డ ఫ్యూ డేస్ లో మాత్రమే పే చేస్తేనే మాత్రమే. మనం క్రెడిట్ కార్డుతోనే చేయాలని ఏమీ రూల్ లేదు. ఎవరు క్రెడిట్ కార్డ్ అయినా యూజ్ చేసి చేయొచ్చు. ఎస్ఐఓ గురించి చాలా మంది అడుగుతున్నారు చెప్పమని. హెచ్ఎస్సిబిసి అకౌంట్ నెక్స్ట్ మంత్ December 1st కి సర్వీస్ అయిపోతుంది. నాది బీబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు నేను బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు వీడియో తీసి మీకు క్లియర్ గా చూపిస్తాను. సో వెయిట్ చేయండి, ఏమీ అనుకోవద్దు.